చూద్దాం. ఏది లగేజ్ 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 ఓకే కెమెరా ఓకే ఓకే. ఇక్కడ యాక్చువల్గా మనకి వ్లాగ్ అవి అంటే వీడియో రికార్డింగ్ ఎక్కువసేపు తీయడానికి టైం లేదు. సో వీడియో తీసుకుంటూ హాఫ్గా ఉండాలనుకోలేదు. అసలు దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ నార్మల్గా ఎక్కడికి ఫోన్ తీసుకెళ్ళకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండింది. కెమెరాస్ ఈ బ్యాగేజ్ ఎక్కువ క్యారీ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు డివోషనల్ మోడ్ అనుకున్నా. ఇక్కడ వికాస్ నిలయంలో స్టే చేసాం 2 days. యాక్చువల్గా దర్శనం కూడా చాలా టైమే పట్టింది. అసలు దర్శనం అవుతుందో లేదో అనుకుంటేనే ఉన్నాం స్టార్ట్ అయినప్పటి నుంచి, కానీ దర్శనం బాగానే అయిపోయింది. ఇప్పుడు శ్రీకాళహస్తికి వెళ్ళి శ్రీకాళహస్తి నుంచి నేను గండికోట అనుకుంటున్నాను. శ్రీకాళహస్తికి ఇక్కడి నుంచి వెళ్దామన్నా? 1.5 or 2 hours అంటుంది. పూజకే 40 minutes అంట. వచ్చేయండి ఇప్పుడు దిగిపోండి. ఫస్ట్ కొండ కింద దిగిపోయి బస్ ఎక్కేసేయండి. 2000కి ఇక్కడి నుంచి చెప్పు మరి మాట్లాడు. అక్కడి నుంచి 80 కిలోమీటర్లు మళ్ళీ 2000 అన్న 2000కి అవుతుంది లేదు చెప్పండి అన్న. వాళ్ళు రారు ఇంక 2000 నుంచి రారు అంతే. అదే అర్థమైంది. అంటే టైం వేస్ట్ వీళ్ళకి ఎక్కువ చెప్పినా రారు ఇంకా 2000 అడిగేస్తున్నారు అన్న. ఇక ఎందుకంటే ఈ లగేజ్ మళ్ళీ అక్కడ లాకర్ తీసుకోవాలా, లాకర్ డబ్బులు ఇవ్వాలా, మళ్ళీ అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ గుడికాడ పోవా, బస్ స్టాండ్కి మీరు ఇప్పుడు తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు. 2300 అంతే కదా అక్కడ అన్న 2-3 చేసాడు అన్న. పార్కింగ్ చూసుకుంటారు కదా అన్న మీరు. 2500 అయిపోయింది. ఎక్కండి. 2500 తీసుకోండి అన్న. ఇంకా అరే 100 తర్వాత ఇచ్చి 2600 మనకి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి అప్ అండ్ డౌన్. మళ్ళీ దర్శనం అయ్యే వరకు వాళ్ళు అక్కడ ఉండి లగేజ్ అవి చూసుకుంటారు. లగేజ్తో పాటు మళ్ళీ తీసుకొస్తారు. అలా క్లాక్ రూమ్స్, ఇంకా ఎక్కి దిగడం, ఇంకా బస్ చేంజ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ కొంచెం ఇంకా స్టార్ట్ వస్తాను పదండి. స్టార్ట్. కాళ్ళు అసలు యాక్చువల్గా అరుణాచలంలో తిరిగిన తర్వాత చాలా కాళ్ళు నొప్పులు అయితే చాలా ఎక్కువే ఉండే. ఇప్పుడు కొంచెంగా మెల్లగా తగ్గుతున్నాయి. కాళ్ళు అంటే మొత్తం కాళ్ళు కూడా కాదు, వేళ్ళు, టోస్ ఇంకా మడం మధ్యలో. అసలు ఇక్కడ చెప్పులేంటి, నేను షూస్ వేసుకొచ్చాను. షూస్ కదా అని చెప్పి ఇంకెక్కువ ఇంకా మొత్తం బేర్ ఫుట్తోనే తిరిగా. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ శ్రీకాళహస్తికి వెళ్ళి ఒక హోమం కాదు, ఒక పూజ చేయించుకోవాలి. శాండీ తలుపు సరిగ్గా వేసుకోలేదా లేకపోతే అలా ఉందా? శాండీ డోర్ లాక్ అయిందా సరిగ్గా? ఒకసారి ఆగమని చూడు. మనం అతన్ని అడుగురా అయ్యిందో లేదో. బాబు అవ్వలేదురా, డోర్ సరిగ్గా అవ్వలేదు, వేసుకో. ఇప్పుడు అయింది. గొప్ప మా వాళ్ళు. బట్ వెరీ పీస్ఫుల్ ప్లేస్. దర్శనం అంటే ఇంకా అసలు నేను వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనమాట. అంటే బీభత్సంగా మారిపోయింది. చాలా రూల్స్, రెగ్యులేషన్స్ చాలా ఎక్కువైపోయాయి. అండ్ మేబీ
మేబీ ఇంకా జనాలను కూడా ఎక్కువ మంది ఒకేసారి వచ్చి ఓవర్ఫ్లో అవ్వకుండా వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా మెజర్స్ తీసుకుని ఉండొచ్చు. ఈరోజు మార్నింగ్ దర్శనం అయిన తర్వాత ఫెల్ట్ సో గుడ్. దర్శనం అయ్యి కరెక్ట్గా వాళ్ళు ఒక చిన్న లడ్డు ఇస్తే అది తినేసి అలా బయటకు వచ్చి కొంచెంసేపు కూర్చుంటే ఆహా చాలా బాగా అనిపించింది. వస్తూ ఉంటే మా తేజ్ గారు వెళ్ళి తీసుకొస్తూ ఉంటే ప్రసాదం తింటూ ఉండేవాడిని. ఆఫీస్లో మనం పంచడానికి ఇప్పుడు నేను కూడా కొన్ని లడ్డూలు తీసుకున్నా. ఖచ్చితంగా ఇంకొకసారి వస్తాను, పేరెంట్స్తో పాటు రావాలి మళ్ళీ. సూపర్. ఇప్పుడు తిరుపతి ఘాట్ డౌన్. ఇది మెట్లు నడక దారి అనుకుంటా పైకి. యాక్చువల్గా మనం అనుకున్నాం చిన్న చిన్న బొమ్మలు అవి చిన్నప్పుడు వచ్చినప్పుడు చాలా కొనుక్కునేవాడిని ఇక్కడ. అలా ఏమైనా తీసుకుందాం అనుకున్నాను. భలే ఉంటుంది కదా, చిన్నప్పుడేమో మనం చిన్న చిన్న కార్లు, రిమోట్ కార్స్, ఇవి చిన్న చిన్న కార్లు ఉండే ఇలా బ్యాక్ కానీ ఇలా వదిలితే అలా ముందుకెళ్ళేవి. అలాంటి కార్స్ అవన్నీ కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు పెద్ద అయ్యాక ఇవి మన టాయ్స్, బైక్స్, బ్యాగ్స్, కెమెరాస్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఘాట్ రోడ్ ఈజ్ ఒక సైడ్ మొత్తం ఇంకా వన్ వే అనమాట. ఒక సైడ్ అంతా అప్, ఒక సైడ్ అంతా డౌన్. ఇట్లా స్లోగా ఈ ఘాట్ రోడ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. బ్యూటిఫుల్ ఘాట్ సెక్షన్. అమేజింగ్ ఘాట్. ఇక్కడ కొబ్బరి బొండం బాగా స్టార్ట్ అయింది. బొండం ఒకటి కొట్టాం. బ్యూటిఫుల్ రోడ్, బ్యూటిఫుల్ మౌంటైన్స్, పర్ఫెక్ట్ ల్యాండ్స్కేప్. శ్రీకాళహస్తికి వెళ్తున్న రోడ్ ఇది. పర్ఫెక్ట్. శ్రీకాళహస్తి టెంపుల్. శ్రీకాళహస్తికి వెళ్ళడం, శ్రీకాళహస్తికి దర్శనం అయిపోయింది, రాహుకేతు పూజ కూడా అయిపోయింది. నా ఇట్స్ టైమ్ టు పార్ట్ అవర్ వేస్. వాళ్ళు తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి వైజాగ్, హైదరాబాద్ అట్లా బస్సులు ఎక్కేస్తారు. నేను గండికోటకి వెళ్ళి అక్కడ నైట్ క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఓకే, ఐమ్ హియర్. నో నో నో, ఈ కారు కాదు. అదే మన కారు, పక్క అదే. ఓకే, నైస్ కార్. బాయ్, కలుద్దాం. బాయ్. అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు అక్కడే ఉన్నా సరే వెళ్ళే ముందు బాయ్ చెప్పుకోవడానికి అవ్వలేదు, కుదరలేదు మాకు. యాక్చువల్గా అంత హడావిడిగా వచ్చి వాళ్ళు క్యాబ్ ఎక్కడం, నేను బైక్, సో అవ్వలేదు. సో వీళ్ళు వెళ్ళాల్సిన దానికి 32 కిలోమీటర్స్ ఉంది, బట్ నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 236 కిలోమీటర్స్ ఉంది. అటు ఇటు ట్రీస్, మధ్యలో రోడ్డు. ఇంకా రోడ్డు ఖాళీగా ఉంటే ఇంకా బాగుంటుంది. భలే ఉంది, వెళ్తుంటే భలే మజా వస్తుంది. కాకపోతే వీళ్ళందరూ రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు కార్స్, అందుకే కామ్గా మెల్లగా వెళ్తుంది. లేకపోతే నేను కరెక్ట్గా వెళ్తున్నాను, వీళ్ళే తప్పు వస్తున్నాను అసలు.
యో ఎంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఒక కారు దూకి సైడ్ లోపలికి. రోడ్డు బాగుంది, కాకపోతే ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంది. త్వరగా బయట పడిపోవడం బెస్ట్. ఇప్పుడే ఇంకా తినేసి స్టార్ట్ అయ్యాను. ఇంకా గండికోటకి వెళ్ళడానికి మనకి 186 కిలోమీటర్స్ చూపిస్తుంది. 11:30కి రీచ్ అవుతాయని చెప్తుంది. ఈ రూట్ అసలు సింగిల్ రోడ్ ఉంది అండ్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. అసలు లేన్ ఫాలో అవ్వట్లేదు, ఇటు సైడ్ వచ్చేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. అందుకే చాలా స్లోగా వెళ్తున్నాను. ఐ డోంట్ నో, ఇంకా చాలా స్లోగా వెళ్తున్నాను కాబట్టి మోస్ట్లీ 11:30 ఆ టైమే అవుతుంది అనుకుంటున్నా. వెళ్ళి ఒక 6 hours రెస్ట్ తీసుకొని మార్నింగ్ సన్ రైజ్ అయ్యే టైంకి లేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ నైట్ స్టార్ గేజింగ్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. సో చూద్దాం, అక్కడికి వెళ్ళాక కుదిరితే ఐ ట్రై టు క్యాప్చర్ ఫ్యూ స్టార్ డ్రైవ్స్. ఇక్కడ అట్లా లేట్ చేసుకుంటా శ్రీకాళహస్తి ఈ రోజుకి అయింది. అంటే దర్శనం ఇది లేట్ అయింది కదా, తిరుపతి దర్శనం లేట్, అరుణాచలంలో 2 days, అట్లా ఒక్కొక్కటి ఇంకా లేట్ అవ్వుకుంటా ఇట్లా అయిపోయింది ఇక. థ్రిల్ ఉంది, వేరే లెవెల్ థ్రిల్ అనమాట. నాకు అసలు ఏం కనిపించట్లేదు. యాక్చువల్గా మార్నింగ్ టైంలో వస్తే ఈ రోడ్ చాలా బాగుంటుందేమో, కానీ నేను ఇప్పుడు అసలు ఈ టైంలో వచ్చినా కాబట్టి ఇట్లుంది. కానీ నాకు తెలిసి స్టార్ ఫొటోస్ చాలా బాగా వస్తాయి, స్కై కూడా చాలా క్లియర్గా ఉంది. నేను అక్కడికి వెళ్ళి నాకు టెంట్ సెట్ చేసుకొని క్యామ్ ఇవన్నీ సెట్ చేసుకుంటే నాకు తెలిసి రైట్ సైడ్ అనుకుంటా. ఆంజనేయుడుని వాడు టూరిస్ట్ స్పాట్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అన్నదాన సత్రం. అసలు ఇంత దూరం చూస్తే అంత దూరం ఒక్క మనిషి లేడు. అంటే లోపల అందరు పడుకుని ఉంటారు ఇప్పటికీ, నైట్ అయింది కదా, పంటారు జనాలు. నాకు తెలిసి ఇప్పుడు దగ్గరకు వచ్చిన నేను ఇక్కడ మంచిగా అనిపించింది. एंट्री टिकट फोन पे कुछ है? फोन पे ఓకే నా? ఓకే. నాకు తెలిసి అసలు ఈ టైంలో ఎవ్వరు, అంటే మరి ఈ టైంలో ఎంటర్ అవ్వరు అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ముందే వచ్చేసి కామ్గా ఫైర్ క్యాంప్ అవి వేసుకొని పడుకుంటారు. మార్నింగ్ సన్ రైజ్, ఆ ట్రెక్ అవన్నీ అలా ప్లాన్ చేసుకుంటారు. ఏ కుందేలు ఓడి అమ్మ, అది ఎలా ఎగిరి భలే ఎగిరింది. అయ్యో సారీ. ఇక్కడ మంచి యాక్టివిటీస్ అవి ఉన్నాయని చెప్పారు. సో చూద్దాం, రేపు పొద్దున్న లేచి దాన్ని బట్టి ఈ యాక్టివిటీస్ అవన్నీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. హలో అన్న, ఇక్కడ క్యాంపింగ్ సైట్ దగ్గర ఉన్నాను. మీ బావ మనోహర్ గారు నెంబర్ ఇచ్చారు. అదే ఇక్కడ టెంట్ నేను తెచ్చుకుంటా అని చెప్పాను. అదే అతను 300 అవుతుంది అని చెప్పారు క్యాంపింగ్ సైట్ కోసం. ఓన్ టెంట్ ఉంది. ఇక్కడ బయట వ్యూ పాయింట్ దగ్గర వేసుకుంటాం. క్యాంపింగ్ చేసేసి డైరెక్ట్గా అంటున్నారు. బైక్ ఎక్కడ పార్క్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను అంతే. రూమ్ బుకింగ్ ఏం కాదు, టెంట్ ఉంది. ఓన్ టెంట్ ఇక్కడ వేసుకోవచ్చా? బైక్ కిందకి దింపేసి. థ్యాంక్స్.
టెంట్ వేసుకొని అలా స్టార్ గేజింగ్ చేస్తూ అక్కడే నైట్ అంతా క్యాంప్ చేశాను. నా నెక్స్ట్ వీడియోలో గండికోటలో చేసిన అడ్వెంచర్ యాక్టివిటీస్ అండ్ అదర్ క్లిప్స్ని కొంచెం సినిమాటిక్ వీడియోలో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.